చిరకాలం క్రితం ఒకసారి భూమాత ఆపదలో పడింది. భూమిని చీకట్లోకి తోసి పాతాళంలో ముంచిపెట్టిన రాక్షసుడు హిరణ్యాక్షుడు అనే మహారాక్షసుడు. అతను బ్రహ్మదేవుడి నుండి వరం పొందిన పవిత్రుడైన వాడు. ఎవ్వరూ అతన్ని చంపలేరు అని తనకి తాను నమ్మకం. దేవతలందరూ భయంతో విష్ణుమూర్తిని ప్రార్థించారు. ఓ భగవంతుడా, భూమాతను రక్షించండి, పాతాళంలోకి వెళ్ళిపోయింది అని. విష్ణుమూర్తి భూమిని రక్షించేందుకు ఒక పంది రూపం, వరాహ రూపం ధరించాడు. ఆయన పంది ఆకారంలో తెల్లగా మెరిసిపోయే రూపంలో మెరుస్తూ భూమాతను వెతుక్కుంటూ ఆకాశం నుండి పాతాళానికి దిగి వెళ్ళాడు. పాతాళంలో హిరణ్యాక్షుడు వరాహ రూపం గల విష్ణువును చూసి నవ్వుతూ చెప్పాడు, ఓ దేవా, పంది రూపంలో వచ్చావా? నన్ను ఈ రూపంలో ఎదుర్కొంటావా అని. అయితే విష్ణువు తన గొప్ప శక్తితో అతనితో ఘోర యుద్ధం చేశాడు. ఆ యుద్ధం ఎన్నో గంటల పాటు కొనసాగింది. చివరికి విష్ణువు హిరణ్యాక్షుడిని సంహరించాడు. తర్వాత విష్ణువు భూమిని తలపై ఎత్తుకొని జాగ్రత్తగా భూలోకానికి తీసుకొచ్చి ఆమెను తన స్థానంలో ఉంచాడు.